ఫ్రెండ్స్, మీకు అందరూ కూడా మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు మీకు కొన్ని ప్రశ్నలు వేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వీడియోని అనేక మందికి మీరు తెలియపరచవలసిందిగా ప్రయోగపెట్టమని చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హైందవ సోదరి సోదరుమణులారా, మిమ్మల్ని మాత్రం నేను బాధపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు, కానీ ఈ యొక్క స్క్రీన్పై కనిపించే ఈ యొక్క మతోన్మాదుల కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తుని గురించి బైబిల్ గురించి విమర్శిస్తూ ఉన్నారు కనుక వీరికి ఈ యొక్క ప్రశ్నలు అనేవి నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఈ ప్రశ్నలు అంటే, ఈరోజు మరి వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క ప్రశ్నలు వేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే వినాయకుని యొక్క జననము గురించి కానీ, వినాయకుని యొక్క తల తెగిపడుట గురించి కానీ, వినాయకుని యొక్క ఆ యొక్క తల పెట్టబడట గురించి కానీ, మొండెముకు తల అమర్చబడటం గురించి కానీ సరైన వివరణ అనేది హైందవ గ్రంథాలు ఇవ్వలేకపోతున్నాయి. మనము కొన్ని గ్రంథాలను పరిశీలించేద్దాం. 1 బ్రహ్మవైవర్త మహాపురాణము, 2 శివపురాణము, 3 మహాగణపతి పురాణము. ఈ 3 పురాణాలను మనము పరిశీలన చేద్దాం. ఈ 3 పురాణాల్లో వేరువేరుగా ఈ యొక్క గణపతి గురించి లేకపోతే వినాయకుని గురించి వ్రాయబడి ఉంది. ఫస్ట్ మనము శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము 395వ పేజీ నుండి 408వ పేజీ వరకు మనం చూసుకున్నట్లయితే, ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో కైలాస పర్వతమందు శివుడు పార్వతులు ఇద్దరు కూడా మంచం వేసుకొని రతి జరుపుకుంటూ ఉన్నారు, సెక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సెక్స్ చేసుకుంటున్న సమయంలో విష్ణువు వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో వచ్చి ఆహారం కోసం యాచిస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ స్వరము శివుడు పార్వతి విన్నారు. ఎప్పుడైతే విన్నారో దిగ్గును లేచారు. దిగ్గును లేచిన సమయంలో శివుడి యొక్క వీర్యం అనేది ఆ యొక్క మంచం మీద పడింది. శివుడి యొక్క రథస్ అనేది ఆ మంచం మీద పడింది. అది చూసుకోకుండా శివుడు పార్వతులు ఇద్దరు కూడా బయటకు వచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణుని వెతుకుతూ ఉన్నారు. ఇంతలో ఆకాశవాణి ఏం చేసిందంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆయన విష్ణువు అని చెప్పింది. ఆ యొక్క విష్ణువు వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో వచ్చినటువంటి విష్ణువు ఏం చేశాడంటే, శిశువుగా మారిపోయి ఆ యొక్క మంచం మీద పడిన రేతస్సులో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ యొక్క ఆకాశవాణి ఏమన్నదంటే, ఆ యొక్క మీ ఇంట్లో ఒక శిశువు ఉన్నాడు, ఒక బాలుడు ఉన్నాడు, జగన్మాత భయపడకు, వెళ్ళి చూడుము అని అంటది. ఇంతలో ఆ యొక్క పార్వతి వచ్చి ఆ యొక్క మంచం మీద రథస్సులో ఆడుకుంటున్నటువంటి శిశుని చూసింది. ఆ శిశువే ఆ యొక్క విష్ణుమూర్తే, ఆ కృష్ణుడే ఎవరంటే గణపతి అని ఇందులో శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణంలో రాయబడి ఉంది. ఆ కృష్ణుడైనటువంటి విష్ణువు అయినటువంటి ఆ యొక్క శిశువు మరి గణపతి. ఈ శివపుత్రుడైనటువంటి గణపతి జన్మోత్సవ సమయము వచ్చినప్పుడు విష్ణుమూర్తితో పాటు అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చిన సందర్భంలో వాళ్ళతో పాటు ఎవరు వచ్చారంటే శనీశ్వరుడు కూడా వచ్చాడు. ఈ శనీశ్వరుడు ఒక శాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ శనీశ్వరుడికి ఒక శాపం ఉంది. ఏంటి అంటే, శనీశ్వరుడు తన భార్యను రతిలో సంతోషపరచలేకపోవడం వలన, శనీశ్వరుడు తన యొక్క భార్యతో సెక్స్ జరపకపోవడం వలన, ఆ యొక్క శనీశ్వరుని యొక్క భార్య అసంతృప్తి వలన ఆ యొక్క శనీశ్వరుడిని ఏం చేసిందంటే శపించింది. ఎలా శపించింది? ఓ శనీశ్వర, నీవు నాపై కన్నెత్తి చూడక నా ఋతు రక్షణను చేయ నందువలన నీవు చూచిన ప్రతి వస్తువును నశించిపోవును అని శపించింది. అయితే ఆ శాపాన్ని పొందుకున్న శనీశ్వరుడు ఈ యొక్క బాలుడిని అంటే గణపతి చూడడానికి వచ్చాడు. ఈ గణపతిని చూడగానే గణపతి యొక్క శిరస్సు తెగిపోయింది, అది ఎక్కడో పడింది. అయితే పార్వతీదేవి ఒడిలో ఉన్నటువంటి ఆ శిశువు యొక్క మొండము రక్తంతో నిండిపోయింది. అయితే ఈ యొక్క బాలుడి యొక్క శిరస్సు గోలోకమునకు పోయి అచ్చటనున్న శ్రీకృష్ణులో విలీనమైపోయిందంట. శ్రీకృష్ణుల్లో విలీనమైపోయింది. అప్పుడు పార్వతీదేవి తన పుత్రునికై ఏడ్చి ఏడ్చి అతని శరీరమును రొమ్మునకు అదుముకొని మృతురాలు వలె మోర్చపోయింది. ఈ యొక్క కైలాసమునున్న దేవతా స్త్రీలందరూ మూర్ఛితులై పడి ఉండటాన్ని శ్రీహరి గమనించాడు. ఈ శ్రీహరి ఏం చేశాడంటే, గరుత్మంతుడిని అధిరోహించి ఉత్తర దిక్కులోనున్నటువంటి పుష్పభద్రా నది తీరమునకు వెళ్ళాడు. ఆ పుష్పభద్రా నది తీరమున ఉన్న అడవిలో ఒక గజరాజు తన భార్యతో పిల్లలతో కలిసి నిద్రిస్తూ ఉన్నాడు. ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రపోతున్న ఆ గజరాజు శిరస్సును శ్రీహరి తన సుదర్శన చక్రంచే వెంటనే ఖండించి ఆ గజరాజు శిరస్సును తీసుకొని గరుత్మంతునిపై ఉంచుకొనెను. తర్వాత ఏం చేశాడు?
శ్రీ మహావిష్ణువు గజ శిరస్సును తీసుకుని వచ్చి పార్వతీదేవి యొక్క చేతిలో ఉన్న మృతుడైన శిశువును చేతిలోనికి తీసుకొని ఆ శిశువును తన రొమ్మునకు హత్తుకొని తన దగ్గరున్న గజ శిరస్సును బాలునకు చక్కగా అమర్చాడు ఈ విష్ణువు. ఇదేంటి ఒక కథ. ఇంకొక కథ మనం చూద్దాం ఇంకో పురాణాల్లో. మనం ఇప్పుడు శ్రీ శివపురాణం చూద్దాం. 129వ పేజీ నుండి మనం చూసినట్లయితే గణపతి ఆవిర్భావం అనే భాగంలో పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా 1-2 సార్లు శివుడు హఠాత్తుగా లోపలికి ప్రవేశించడం వల్ల పార్వతి సిగ్గుపడిందంట. సిగ్గుపడడం వలన ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఎప్పుడు కూడా శివుడు వచ్చేస్తున్నాడు నేను స్నానం చేస్తున్నప్పుడు లోపలికి, కనుక ఇలా జరగకూడదని పార్వతి ఏం చేసిందంటే తాను పెట్టుకున్న నలుగునంతటినీ నలిచి ఆ పిండితో ఒక పురుషాకృతి నిర్మించి ప్రాణం పోసి ఆ బాలకుడిని ద్వారం దగ్గర కూర్చోబెట్టి కాపలా ఉండమని ఎంతటి వారనైనా లోపలకు రానవ్వద్దని హెచ్చరించి స్నానానికి వెళ్ళింది. బాలకుడు భక్తిగాను వినయ విధేయతలతోనూ ద్వార రక్షణ చేస్తూ ఉండగా శూలం తిప్పుకుంటూ లోపలికి ప్రవేశించబోయాడు శూలి అయినటువంటి ఈ యొక్క శివుడిని లోపలికి రానివ్వట్లేదు ఈ యొక్క గణపతి వినాయకుడు. అయితే శూలికి కోపం వచ్చిందంటే శివుడికి కోపం వచ్చింది. కోపం రాగానే మనోడు ఏం చేశాడంటే తలకాయని ఎగరేగొట్టేశాడు. ఆ తలకాయ ఎక్కడో పడిందంట. ఇంతలో స్నానం చేసి బయటకు వచ్చినటువంటి పార్వతి కోపం కలిగి ఆ యొక్క శివుడిపై కోపము వచ్చేసరికి శివుడు ఏం చేశాడంటే ఆ తలకాయ ఎక్కడ పడిందో దాన్ని వెతుక్కొని తీసుకురమ్మని కొంతమందిని పంపించాడు. వారెంత వెతికినా ఆ యొక్క శిరస్సు అనేది లభ్యం కాలేదంట. అప్పుడు శివుడు ఏం చేశాడంటే అయితే ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయము వినండి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి వారికి ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఉత్తర దిశ ముఖం పెట్టి ఏ జీవి నిద్రిస్తున్నా ఆ జీవి తలను తీసుకురమ్మన్నాడట ఇక శివుడు. మళ్ళీ వెళ్ళిన గణాలు బాగా శోధించాక ఒకే ఒక్క ఏనుగు పిల్ల ఆ రీతిన నిద్రిస్తున్న వైనం కనుగొన్నారంట. తీరా చూస్తే అది శ్రీకృష్ణాంకితమైన మాలధారణ వల్ల జన్మించిన వరప్రభావతి గజకిశోరం అంట. అయితే శివాజ్ఞ ప్రకారము ఆ ఏనుగు పిల్ల తలనే తెచ్చేశారు ప్రమధులు. దానిని ఆ బాలకును మొండానికి దగ్గరగా చేర్చగా శివుడు ప్రాణప్రతిష్ఠ చేయడంతో నిద్ర నుండి మెలకు వచ్చినట్లుగా ఆ బాలకుడు ఏం చేశాడంటే గజముఖుడై ముందుగా జననీ జనకులకు నమస్కారం చేశాడు. అయితే ఈ విధంగా ఆ యొక్క ఏనుగు పిల్ల యొక్క తలకాయని తీసుకుని వచ్చి ఆ యొక్క వినాయకుడికి అమర్చడం జరిగింది. ఇది శ్రీ శివపురాణం యొక్క కథ. ఇప్పుడు మనము మహాగణపతి పురాణము అనే పురాణాన్ని చూద్దాం. పేజీ నెంబర్ 72వ పేజీ పార్వతి నందుని అవతరణం అనే భాగం నుండి మనం చూద్దాం. ప్రకృతి సహసిద్ధమైన స్త్రీ స్వభావం చేత పార్వతీదేవి తనకి మాతృమూర్తి అయ్యే అదృష్టం దూరమైనందున లోపలే చింతిస్తూ ఆ సమయమున తాను ఋతుస్నానం చేయడానికి స్నాన మందిరంలోనికి ప్రవేశించి అభ్యంగన స్నానం ఆచరించడానికి పసుపుతో ఒంటికి నలుగు పెట్టుకోసాగింది. ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా పార్వతీదేవికి తన వల్ల జరిగిన ఆశాభంగం గురించి విచారిస్తూ అర్ధాంగి పట్ల జాలి మోహాన్ని చెందుతూ అర్ధాంగితో తాను గడిపిన రాసలీల క్రీడ యందు ఆసక్తుడు కాగా ఆ మోహమృతము అంటే ఏంటి వీర్యము స్రవించి భూమాత వైపు ప్రవహించిందంట. భూదేవి తక్షణము ఆ శివుని అమోఘమైన ఆ వీర్యము లేకపోతే ఆ యొక్క రథస్సు తనలో విలీనం చేసుకుంది. ఆ సంగతి గ్రహించిన పరమేశ్వరుడు భూమిపై తన యొక్క రథస్సు ప్రవహించిన ప్రదేశంలో మట్టిని చేతితో తీసి ముద్ద చేసి ఆ మట్టి ముద్దకి చతుర్భుజాలు, కాళ్ళు, ముఖము, శరీరము కల్పించి చక్కటి ఆకారం తీర్చిదిద్దాడు. ఆ సమయానికి పార్వతీదేవి స్నానం ముగించుకొని అక్కడికి వచ్చి శివుని చేతిలో ఉన్న మట్టి బొమ్మను చూచింది. ఆ మట్టి బొమ్మకి ప్రాణం లేదన్న మాటే గాని సజీవ రూపంలో జీవం ఉట్టిపడుతుంది. పార్వతి ఆ బొమ్మను చూసి సజీవుడేనని భ్రాంతి చెందుతూ ప్రభు ఎవరి పుత్రుడు వీడు అని అడిగింది. నీ పుత్రుడే అంటూ పరమేశ్వరుడు ఆ బొమ్మను పార్వతి దోశలలో పెట్టాడు. పసుపుతో అభ్యంగన స్నానం చేసిన పార్వతి తన పసుపు చేతులతో ఆ మట్టి బొమ్మను ఆపాదమస్తకం ప్రేమతో నిమురుతుండగా ఆమె చేతుల్లో
కి ఉన్న పసుపు ఆ యొక్క బొమ్మకి అంటి బొమ్మ పసుపు మిళితమై సువర్ణ దేహ ఛాయతో మెరిసిపోతుంది. పార్వతీ పుత్ర వ్యామోహము చేత ఆ బొమ్మ సజీవుడేమోనని భ్రమిస్తూ నాయనా పుత్ర అని పలకరిస్తూ పరవశంతో బొమ్మని తన గుండెలకి హత్తుకుంది. ఆ స్పర్శ మాత్రం చేతని జగన్మాత పాలెండ్ల నుండి క్షీరద దారాలు స్రవించాయి. అది గ్రహించిన ఈశ్వరుడు తన సంకల్పం చేతని ఆ క్షణంలోనే ఆ బొమ్మకి జీవం ప్రసాదించాడు. అంతే, ఆ బొమ్మ బాలుడే అవతరించి కేరుమన్నాడు. ఈ విధంగా గణపతి యొక్క జననం అనేది జరిగిందండి. ఒక్క గణపతియే కాదండో, ఈ గణపతితో పాటు ఇంకొక 20 మంది గణపతులు ఉన్నారు. వాళ్ళ జననం కూడా ఈ మహా గణపతి పురాణం చెప్తుంది. ఎలాగంటే పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడట, ఆ పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు నలుగు పిండి కింద పడి 20 భాగాలు పడ్డాయంట. 20 భాగాల్లో నుంచి 20 మంది గణపతులు ఉద్భవించారు అని యొక్క మహాగణపతి పురాణం చెప్తుంది. ఈ 20 మంది గణపతులు, అదేవిధంగా ఆ ఒక్క గణపతి కూడా 21 మంది గణపతులు. ఈ 21 మంది గణపతులు కూడా స్నానం చేస్తున్నటువంటి పార్వతికి కాపలా ఉన్నారు. ఈ పార్వతికి కాపలా ఉన్నప్పుడు ఈ యొక్క శివుడు ఇంట్లోనికి వచ్చాడు. ఇంట్లోనికి రానివ్వకుండా ఈ యొక్క 21 మంది కూడా గణపతులు ఆపుతున్నారు శివుడిని. శివుడికి చాలా కోపం వచ్చి తన త్రిశూలముతో వారి యొక్క శిరస్సులను ఖండించాడు. ఈ శిరస్సులను ఖండించడమే కాకుండా 109వ పేజీ మనం చూస్తే అంతరిక్షమునందు త్రిశూలమునకు గుర్చబడి ఉన్న 21 శిరస్సులు బొగ్గున మండి బూడిదైపోయాయి. చితాభస్మము రాలి సప్త సముద్రాలలో నిమజ్జనమైపోయింది. త్రిశూలము శివుని చెంతకు చేరింది. 21 గణపతులు మొండములు నిర్జీవముగా క్రింద పడిపోయాయి. ఆ సమయంలో పార్వతి వచ్చిందండి. పార్వతి వచ్చి చూసేసరికి 21 మంది యొక్క దేహాలు కూడా తలకాయలు లేకుండా నేలన పడి రక్తచిత్తం అయి ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ యొక్క పార్వతి మహాశక్తిగా మారిపోయి ఏం చేసిందంటే, ఆది పరాశక్తిగా మారిపోయి ఏం చేసిందంటే ఆ శివుడిని తన కాళ్ళ కింద తొక్కేసినప్పుడు అందరూ వచ్చి బతిమాలినప్పుడు ఏం చేశారంటే ఆ శివుడు మరలా ఆ మట్టికి ప్రాణం పోయడానికి ఏం చేశాడంటే ప్రయత్నించాడు. కానీ వాటికి కావాల్సిన తలకాయలు ఎక్కడ దొరకకపోవడంతో ఏం చెప్పాడు శివుడు అనేది మనం ఇక్కడ చూస్తాం. 115వ పేజీలో ఏమన్నాడు, ఈశ్వరి గణపతి శిరస్సు ఉత్తర దిశగా ఎగిరి వెళ్ళి భస్మం అయింది కనుక ఉత్తర దిక్కున తలపెట్టుకుని మృతి చెందిన ఏ జీవి తొలుత కనిపిస్తే దాని శిరస్సు తెప్పించి గణపతి మొండమునకు జత చేయిస్తాను. 20 మంది గణపతులకు కూడా అటువంటి జీవి శిరస్సులే అతికించబడతాయి. ఇది నీకు సమ్మతమేనా అని అంటే ఓకే అన్నది. అమ్మవారు వారి భక్తి ప్రశస్తులకు శాంతించి ఏం చేశారంటే ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకున్నారంట. అప్పుడు ఏం చేశారు, శివుడు మందహాసం చేసి నంది భృంగి ఉత్తర దిశగా వెళ్ళండి, ఉత్తర దిక్కున తలపెట్టి మృతి చెందిన ఏ జీవి తొలుత కనిపిస్తే దాని శిరస్సు ఖండించి తీసుకురండి, అట్లే అటువంటి జీవులు మరో 20 తలలు కూడా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. నంది భృంగి మహాదేవుని నమస్కరించి అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. ఆ విధంగా నంది భృంగి అంతరిక్ష ప్రయాణం సాగించి ముల్లోకాలు గాలించి వస్తూ ఉండగా దండకారణ్యం నందు తూర్పు దిశగా తలపెట్టి మృతి చెంది ఉన్న గజేంద్రము కనిపించింది. ఆ గజేంద్రము వేరెవరో కాదు, ఆనాడు దుర్వాస మహర్షి శాపం పొంది భూలోకమునకు వచ్చిన మార్కండ మహర్షి శాపమున గజాసురుని అవతారం ఎత్తిన శివానుగ్రహము పొందిన దేవత గజేంద్రము ఐరావతమే. అయితే ఈ విధంగా ఆ యొక్క ఐరావతం యొక్క తలను తెచ్చారంట. తలను తెచ్చి అతికించారు. ఆ విధంగా 20 శిరస్సులను ఆ తదనంతరము భృంగి దండకారణ్యమందు గాలించి 20 గజములు శిరస్సులను ఖండించాడు. నంది భృంగి ఆ శిరస్సులతో కైలాసానికి ప్రయాణమయ్యారు. వాళ్ళు ఏం చేస్తారంటే తరువాత పరమేశ్వరుడు స్వయంగా సంకల్పించి ఐరావతపు శిరస్సును గణపతి మొండమునకు చేర్చి అభయహస్తముతో ఆ భాగమును నిమిరి సంకల్ప శక్తితో ప్రాణం పోశాడు. ఈ విధంగా 20 మందికి కూడా ఆ యొక్క తలను అనేవి అమర్చేశారంట.
ఇది ఈ యొక్క మహాగణపతి పురాణంలో ఉన్న కథ. ఈ 3 పురాణాలు కూడా ఒకదానికొకటి చాలా వ్యత్యాసం కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎందుకు అంటే బ్రహ్మవైవర్త పురాణంలో అయితే విష్ణువు ఒక పసిపిల్లవాడిగా ఆ శివుని యొక్క రథస్సులో పడుకుని ఉండడం మనం చూసాం. అతడే వినాయకుడు అని చెప్పబడింది. రెండవ పురాణం వచ్చేసరికి శివపురాణం. ఆ శివపురాణంలో మనం చూస్తే పార్వతి తన నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసినట్లు మనం చూస్తున్నాం. మూడవ పురాణం మహాగణపతి పురాణంలో అయితే శివుడే మట్టి బొమ్మను తీసి తన రథస్సు విడవబడిన ఆ మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి అది పార్వతికి ఇచ్చినట్లు దాంట్లో ప్రాణం పోసినట్లు మనం చూస్తాం. అదే మహాగణపతి పురాణంలో అయితే పార్వతి స్నానం చేసినప్పుడు తన నలుగు పిండితో 20 మంది గణపతులను తయారు చేసినట్లు మనం చూస్తాం. సో ఒక దానికి ఒకటి వ్యత్యాసంగా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే బ్రహ్మవైవర్త పురాణంలో అయితే ఆ యొక్క తల ఎగిరిపోవడం గురించి మనం చూస్తే బ్రహ్మవైవర్త పురాణంలో అయితే శనీశ్వరుడు వచ్చిన తర్వాత శనీశ్వరుడు ఆ యొక్క వినాయకుడిని చూస్తే వినాయకుడి యొక్క తల ఎగిరిపోయినట్లు మనకు అనిపిస్తుంది. శివపురాణంలో చూస్తే శివుడు ఆ యొక్క వినాయకుడి యొక్క తలను ఎగరగొట్టినట్లు మనం కనిపిస్తుంది. అదే గణపతి పురాణంలో చూస్తే శివుడు 21 మంది యొక్క తలలు కూడా ఎగరవేసినట్లు మనం చూస్తున్నాం. అంటే 3 కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయి, ఒకదానికి ఒకటి పొందుకులేవు. మూడో విషయాన్ని మనం చూస్తే మూడో విషయం ఏంటంటే ఆ యొక్క మొండానికి తలను అతికించడం. ఈ యొక్క వినాయకుని యొక్క మొండానికి తలను అతికించడం అనేది మూడో విషయం. ఈ మూడో విషయం కూడా చాలా వ్యత్యాసాన్ని ఈ 3 గ్రంథాలు చూపిస్తున్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో అయితే ఏం చేశాడు, శ్రీహరి ఏం చేశాడు, గరుత్మంతుడితో వెళ్ళి పుష్పభద్రా నది తీరంన అడవుల్లో గల ఒక గజరాజు తన భార్యతో పిల్లలతో కలిసి పడుకున్నాడు. ఆ పడుకుని ఉన్న ఆ గజరాజు యొక్క శిరస్సును నరికేసి తెచ్చాడు ఈ యొక్క మహావిష్ణువు. అదే శివపురాణంలో మనం చూస్తే అక్కడ ఉత్తర దిశ ముఖం పెట్టి జీవిస్తున్నటువంటి ఒకే ఒక్క ఏనుగు పిల్ల ఉంది. ఆ ఒకే ఒక్క ఏనుగు పిల్లను నరికేసి ఆ తలను తీసుకుని వచ్చారు ఆ యొక్క ప్రమదులు. అయితే మహాగణపతి పురాణంలో అయితే మనం చూస్తే చనిపోయిన ఐరావతం యొక్క తలకాయను తీసుకుని వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే బ్రహ్మవైవర్త పురాణంలో అయితే బ్రతికి ఉన్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఏనుగు యొక్క తలను తీసుకొచ్చారు. శివపురాణంలో అయితే ఏనుగు పిల్ల యొక్క తలకాయను తీసుకుని వచ్చారు. మహాగణపతి పురాణంలో అయితే చనిపోయినటువంటి ఐరావతం యొక్క తలకాయను తీసుకుని వచ్చారు. అలాగే మిగతా 20 మందికి కూడా బ్రతికి ఉన్నటువంటి పిల్ల ఏనుగుల తలకాయలను తీసుకుని వచ్చినట్లు రాయబడి ఉంది. ఈ విధంగా ఎంత వ్యత్యాసంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ప్రియమైన వాళ్ళరా, ఇవి కల్పితమైనటువంటి గ్రంథాలు కనుకనే ఇవి కల్పితాలు అని అంటూ ఉన్నాం. బైబిల్ అనేది దేవుని యొక్క మాట, అది మనుషుల యొక్క కల్పితము కాదు, దేవుడే మనుషుల చేత వ్రాయించిన గ్రంథం అది. ఈ యొక్క హైందవ మత గ్రంథాలు అయితే మనుషులు వారి యొక్క సొంత ఆలోచనలతో రాసుకున్నారు, ఒకరు నచ్చినట్లు ఒక విధంగా రాసుకున్నారు. కల్పితాలు ఇవన్నీ కూడా. అందుకే ఒక గ్రంథానికి ఇంకొక గ్రంథానికి పొత్తు లేకుండా వ్రాయబడ్డాయి. బైబిల్ గ్రంథము మానవుని జీవితానికి చాలా శ్రేష్టమైనది. మానవుని జీవితాలను మార్చేది బైబిల్ గ్రంథం. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీ పాపముల నుంచి మీరు విడుదల పొందండి, నరకం నుంచి తప్పించుకోండి, ఆ పరలోక రాజ్యానికి వారసులు కండి. యేసయ్య మీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ పాపాలు మీరు ఒప్పుకొని యేసయ్య నన్ను ఆ నరకం నుంచి తప్పించి ఆ పరలోక రాజ్యానికి వారసునిగా చెయ్యు అని మీరు అడిగినట్లయితే యేసుక్రీస్తు ఈ క్షణమే మీ పాపాలు క్షమించి ఆ పరలోక రాజ్యానికి వారసునిగా మిమ్మల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతులు, తెలివైన మేధావులు ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించలేదనుకుంటా. దేవునికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో జరిగే ఏ విషయమైనా తెలుస్తుంది కదా. గణపతి దేవుడు అయినట్లయితే నలుగుతో చేయబడి ప్రాణం పోయబడతాడా? దేవుడిని ఎవరూ చేయలేరు, ఆయనకు ప్రాణం పోయలేరు, ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేరు కదా. గణపతి దేవుడు అయినట్లయితే శివుడు తన తండ్రి అని గణపతికి ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు, ఆయన సర్వము తెలిసినవాడు కదా. శివుడితో యుద్ధము చేస్తే
తన తల దొరకని ప్రదేశంలో పడుతుందని గణపతికి ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు, ఆయన సర్వమును తెలిసినవాడు కదా. శివుడితో యుద్ధము చేసి తన తల పోగొట్టుకున్న గణపతికి తన తల ఎక్కడ పడుతుందో ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు, ఆయన సర్వము తెలిసినవాడు. తన తండ్రితో యుద్ధము చేయవలసి వస్తాదని ఎందుకు గణపతికి తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు, ఆయన సర్వము తెలిసినవాడు కదా. శివుడే దేవుడైనట్లయితే తన భార్య పార్వతి చేసిన బిడ్డయే గణపతి అని శివునికి ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు, ఆయన సర్వము తెలిసినవాడు కదా. శివుడు దేవుడైనట్లయితే తన భార్య పార్వతి చేసిన బిడ్డయే గణపతి అని శివునికి ఎందుకు తెలియలేదు? దేవుడంటే అన్నీ తెలుస్తాయి, ఏమీ తెలియదంటూ ఏమీ ఉండదు. శివుడు దేవుడైనట్లయితే తన కొడుకుతో యుద్ధము చేయవలసి వస్తాదని శివునికి ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుస్తాయి కదా. మరి ఈయనకి ఎందుకు తెలియలేదు? శివుడు దేవుడు అయినట్లయితే తన కొడుకుతో యుద్ధము చేస్తే తన తల దొరకని ప్రదేశంలో పడుతుందని శివునికి ఎందుకు తెలియలేదు? శివుడు దేవుడు అయినట్లయితే తన కొడుకు తల ఎక్కడ పడిందో శివునికి ఎందుకు తెలియలేదు? శివునికి తెలియాలి కదా. పార్వతీయే ఒకవేళ దేవుడు అయినట్లయితే తన కొడుకు తల ఎక్కడ పడిందో పార్వతికి ఎందుకు తెలియలేదు? తన కొడుక్కి తన భర్తకి యుద్ధం జరుగుతుందని ఎందుకు తెలియలేదు? పార్వతి దేవుడు అయినట్లయితే శివునికి గణపతికి యుద్ధం జరుగుతుందని పార్వతికి ఎందుకు తెలియలేదు? దేవునికి అన్నీ తెలుసు కదా. పార్వతి దేవత అయినట్లయితే శివునికి గణపతికి జరిగే యుద్ధం ద్వారా గణపతి తల ఇక ఎప్పటికీ దొరకదని పార్వతికి ఎందుకు తెలియలేదు? శివుడు పార్వతి దేవుళ్ళు అయినట్లయితే ఆచూకీ లేని తలను తెచ్చి మరలా గణపతికి ఇవ్వవచ్చు కదా, లేదా కొత్త తలను పెట్టవచ్చు కదా. తల పోగొట్టుకున్న మొండెం ఎంత సమయం బ్రతకగలదు? మనిషి తలను కాకుండా ఆవు, మేక, పంది, సింహం, ఏనుగు, కోతి తలలు మానవునికి పెడితే సెట్ అవుతుందా? బ్రతకగలడా? సామాన్య ప్రశ్నలు ఒకసారి ఆలోచించేద్దాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం జరిగినో తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అంటే ఏదైనా చేయగలడు, ఏమీ చేయలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇంకా చాలా ప్రశ్నలు నా చిన్నతనం నుండే ఉన్నాయి. వాటిని మరలా ఇంకొకసారి మీ ముందుకు ఉంచుతా. ఈ ప్రశ్నల ద్వారా ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ నేను ఆలోచించినవే మీ ముందు పెట్టా. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.